ఒకసారిగానే 1983కి వెళ్తే అధ్యక్ష, ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసి పరిపాలన ప్రజల దగ్గర తీసుకెళ్లారు అధ్యక్ష. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో మీరు చూస్తే అధ్యక్ష, ఆనాడు సింగపూర్ కి వెళ్ళి మెరుగైన సేవలు ప్రజలకు ఎట్లా అందిస్తున్నారని చూస్తే సిటిజన్ సర్వీస్ సెంటర్ సింగపూర్ లో చూస్తారు అధ్యక్ష. అది మన రాష్ట్రానికి తీసుకురావాలని ఆనాడు ఈ సేవ పేరుతో ఒక సెంటర్ తీసుకొచ్చి ఏదైతే ఎలక్ట్రిసిటీ బిల్స్ పేమెంట్ నుంచి మొదలైందో అది అనేక సర్వీసెస్ ఇస్తూ పోయింది అధ్యక్ష. ఆ ఈ సేవ మళ్ళీ తిరిగి మీ సేవగా మారటం కూడా జరిగింది అధ్యక్ష. ఆ తరుణంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజల వద్దకు పాలన, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకోండి అని పదే పదే ఆనాడు గౌరవ సభ్యులందరికీ చెప్పినట్లు నేను తెలుసుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, చాలా మంది రోజు స్టాన్ఫర్డ్ గురించి చెప్పారు అధ్యక్ష. నేను బలంగా నమ్మేది ఎంబీఏస్ ఫర్ ఇండియా, బట్ పాదయాత్ర భారత్ కోసం చాలా చాలా అవసరం అధ్యక్ష. ఎందుకంటే ఎంబీఏ ద్వారా టెక్నాలజీ నేను తెలుసుకున్నా గానీ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేను నేరుగా పాదయాత్ర ద్వారా తెలుసుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఉన్న చాలా మంది గౌరవ సభ్యులు నాతో నడిచారు అధ్యక్ష. కొంతమంది నా స్పీడ్ అందుకున్నారు, కొంతమంది నాకన్నా స్పీడ్ గా నడిచారు, కొంతమంది నాకన్నా స్లోగా నడిచారు. బట్ అందరూ నడిపించాను అధ్యక్ష. ఆ రోజు నేను ఏ ఊరికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలు కలిసినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, ఈ రోజు ప్రభుత్వం నుంచి ఏమైనా సేవలు తీసుకోవాలన్నా మేము ఆఫీస్ ముందర నుంచోవాలి, చేతులు కట్టుకోవాలి. ఈ రోజు బటన్ నొక్కితే ఒక సినిమా చూడగలుగుతున్నాం, బటన్ నొక్కితే నిత్యావసర సరుకులు ఇంటికి వస్తున్నాయి, బటన్ నొక్కితే ఏకంగా టాక్సీ బండి మా గ్రామానికి వస్తుంది. కానీ ప్రభుత్వ సేవలు ఎందుకు రావట్లేదని సూటిగా నాడు నన్ను ప్రశ్నిస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మనందరూ తెలిసిన విషయమే, సామాన్య ప్రజలు ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళాలని కోరుకోరు. అక్కడికి వెళ్తే ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనో, లేదంటే గంటల తరబడి నుంచోవాలనో, లేదా ఒక రోజు వాళ్ళకి వస్తున్న జీతం పోతుందన్న బాధలో వాళ్ళు వెళ్తున్నారు తప్ప ఏదో వెళ్తే మెరుగైన సేవలు వస్తాయని అనుకోవట్లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో పక్కన చూస్తే అధ్యక్ష, మా సొంత నియోజకవర్గం మంగళగిరి అధ్యక్ష, మనకి ఎంపీటీసీ ఎన్నికలు జరిగినాయి. ఎక్కువ శాతం ఎంపీటీసీలో తెలుగుదేశం, జనసేన పార్టీ కలిసి ఆనాడు కైవసం చేసుకున్నాం అధ్యక్ష. ఆనాడు ఎంపీపీగా బీసీ మహిళా రిజర్వేషన్ వస్తే కావాలని మా చెల్లమ్మకి ఆనాడు సర్టిఫికెట్ ఇవ్వలేదు అధ్యక్ష. ఆనాటి శాసనసభ్యుడు ఉన్న వ్యక్తి కావాలని సర్టిఫికెట్ ఇవ్వలేదు అధ్యక్ష. ఆ రోజు నేను అనుకున్నా మార్పు తీసుకురావాలి వ్యవస్థకి. అంటే ఒక సర్టిఫికెట్ కోసం ఎలా హింసిస్తున్నారు, ఎలా వేధిస్తున్నారు నేరుగా నేను ఆనాడు తెలుసుకున్నాను అధ్యక్ష. అక్కడి నుంచి మొదలైంది ఈ ఆలోచన అధ్యక్ష. అధ్యక్ష, మీరు కూడా మొన్న చెప్పారు మంచి విద్య అందించాలి, డబ్బులు ధనవంతులకి, పేద కుటుంబాల పిల్లలకి నాణ్యమైన విద్య అంటే ఈక్వల్ గా ఉండాలి విద్య అని మీరు చెప్పారు. అది ప్రభుత్వం అందిస్తున్న సేవ అంటే సర్వీసెస్ లో కూడా అదే విధానం కొనసాగించాలి, నడిపించాల్సిన అవసరం ప్రభుత్వం పైన చాలా చాలా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, నేను మంచి పరిపాలన అంటే ఏంటనే దానిపైన చాలా ఆలోచించాను అధ్యక్ష. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే విజిబుల్ గవర్నెన్స్, ఇన్విజిబుల్ గవర్నమెంట్. అంటే ప్రభుత్వం కంపడకూడదు కానీ పరిపాలన కంపడాలి. ఎక్కడ చూసినా పరిపాలన ప్రజల జోబులో ఉండాలనేది ఆనాడు ఆలోచించాను అధ్యక్ష. నేను బలంగా నమ్మేది ప్రజల రోజువారీ జీవితంలో ఒక పక్కన అధికారులు, ఇంకో పక్కన రాజకీయ నాయకులు ఉండకూడదు అధ్యక్ష. కరెంట్ బిల్లు మన పాత్ర ఏంటి, అంటే కాస్ట్ సర్టిఫికెట్ లో మన పాత్ర ఏంటి, బేసిక్ సర్వీసెస్ నేరుగా ప్రజలకి అందజేయాలి అన్న ఆలోచనతో మొదలైంది ఈ కార్యక్రమం. 39 సర్వీసెస్ అందజేస్తున్నాం. బిల్ పేమెంట్, హిస్టారికల్ బిల్ కూడా వ్యూ చేసేది. అంటే వాళ్ళు కట్టిందంతా కూడా ఎంతంత ఏ నెలలో కట్టారు అది చేసినాక బ్రేకప్ కూడా ఇస్తున్నాం అధ్యక్ష. కంప్లైంట్ రిజిస్ట్రేషన్, సర్వీస్ రిక్వెస్ట్, న్యూ కనెక్షన్ అప్లికేషన్ కూడా ఆన్లైన్ లో అందజేస్తున్నాం అధ్యక్ష. గతంలో న్యూ కనెక్షన్ అంటే అది పెద్ద ప్రాసెస్ అధ్యక్ష. అది కూడా మన అవినీతితో కూడుకున్న ప్రాసెస్ ఉండేది అధ్యక్ష. ఇప్పుడు సింపుల్ గా వాట్సాప్ లో మాకు న్యూ కనెక్షన్ కావాలి, పలానా దగ్గర కావాలి, మీరు అన్నట్టు జియో మ్యాపింగ్ చేసి ఇస్తే ఇమీడియట్ గా సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ పెట్టాం, అధికారులు నేరుగా వెళ్ళి సర్వీస్ కనెక్షన్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష. నేను కూడా చూసాను, కరెంట్ మనకి దిమ్మలు ఉంటాయి అధ్యక్ష, తీగలు చాలా కిందికి వస్తాయి అధ్యక్ష. దానివల్ల ఏమవుతుందంటే ప్రజలకి ఎలక్ట్రిఫికేషన్ అవుతుందని భయం ఉంటుంది, షాక్ కొడుతుందని భయం ఉంటుంది. అది కూడా ఫోటో పెడితే ఇమీడియట్ గా అధికారులు స్పందించి అది కూడా పరిష్కరించే మార్గం మనం అందజేస్తాం జరిగింది అధ్యక్ష. 13 సర్వీసెస్ ఏపీఎస్ఆర్టీసీ దీంట్లో అందించాం. బస్ టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, జర్నీ రిమైండర్స్, రీఫండ్ స్టేటస్, ఓటీపీ బేస్డ్ పార్సల్ బుకింగ్ కూడా ఈ సర్వీస్ ద్వారా అందిస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, రెవెన్యూ సర్వీసెస్ వచ్చగల 19 సర్వీసెస్, ఇష్యూయన్స్ ఆఫ్ ఇన్కమ్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్, ల్యాండ్ రికార్డ్స్, చివరికి ట్యాక్స్ పేమెంట్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మున్సిపల్ శాఖ వచ్చగల 29 సర్వీసెస్ అధ్యక్ష. ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ అండ్ సువేజ్ చార్జెస్, ఇంకో పక్కన ట్రేడ్ లైసెన్స్, బర్త్, డెత్, మ్యారేజ్ సర్టిఫికేట్స్ కూడా ఇది ఆన్లైన్ చేస్తాం జరిగింది అధ్యక్ష. పబ్లిక్ గ్రీవెన్స్ వచ్చగల 6 సర్వీసెస్ అందించాం అధ్యక్ష. దీంట్లో కూడా ఇండియన్ స్టేటస్ ట్రాకింగ్ అవన్నీ కూడా అందిస్తాం జరిగింది అధ్యక్ష. మా విద్యాశాఖకు సంబంధించిన 5 సర్వీసెస్ అందించాం అధ్యక్ష. ఎగ్జామ్ హాల్ టికెట్స్, రిజల్ట్స్ నోటిఫికేషన్, స్కాలర్షిప్ ట్రాకింగ్ లాంటి సర్వీసెస్. ఇంకో పక్కన ఆర్టీజీ మినిస్ట్రీ ఏదైతే నాకు ఉందో దాంట్లో హెల్త్, మెడికల్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, ట్రాన్స్పోర్ట్, ఇండస్ట్రీస్, కన్స్యూమర్ అఫైర్స్ సంబంధించిన 10 సర్వీసెస్ దీంట్లో
పొందుపరిచాం అధ్యక్ష జనవరి నుంచి మీరు చూస్తే అధ్యక్ష ఇప్పటికీ 51 లక్షల ట్రాన్సాక్షన్స్ ఈ ప్లాట్ఫామ్ మీద జరిగింది అధ్యక్ష. 51 lakh ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అధ్యక్ష. ఏపీఆర్టీసీకి సంబంధించిన 1,55,000, మున్సిపల్ శాఖకి సంబంధించిన 1,20,000, మా విద్యా శాఖకు సంబంధించిన 25,85,000. ఎందుకు మా విద్యా శాఖ అంత ఎక్కువ ఉందో కూడా చెప్తాను అధ్యక్ష. ఎండోమెంట్ కి సంబంధించి 3,27,000, ఎనర్జీకి 2 లక్షలు ట్రాన్సాక్షన్స్, హెల్త్ కి 2,40,000, గ్రీవెన్స్ కి 1,00,000, పోలీస్ సర్వీసెస్ కూడా దీనిలో పొందుపరిచాం. దాంట్లో 50,000 సర్వీసెస్, రెవెన్యూకి వచ్చేగల 13 లక్షల సర్వీస్ రిక్వెస్ట్ అందజేస్తాం జరిగింది అధ్యక్ష. మీరు ఒక్కసారిగా చూస్తే దీంట్లో యూనిక్ సిటిజన్స్ వచ్చేగల 25 లక్షల మందికి